బణకచర్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చంద్రబాబు కుట్రలకు రేవంత్ రెడ్డి వత్తాసు పలుకుతూ ఉన్నారన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టే లేదు అంటూ బణకచర్లకు మద్దతుగా మాట్లాడుతున్నారు అన్నారు. మిగులు జలాల అంశం తేలే వరకు ఏ ప్రాజెక్టు మొదలుపెట్టేది లేదు అని తేల్చి చెప్పారు. దేవాదుల ద్వారా తుంగతుర్తికి నీళ్లిస్తామని చెబుతున్న ఉత్తమ్ 4 ఏళ్లుగా సూర్యాపేట, వరంగల్కు ఇచ్చింది కాళేశ్వరం జలాలే అని పరోక్షంగా ఒప్పుకున్నారు అన్నారు జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి ఇద్దరు అవగాహన ఉపన్యాసాలని విన్నాం. బనకచెర్ల కట్టి తీరుతామని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనకచెర్ల కొరకే. చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్గానే రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఒక్క మాటలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రాసిచ్చిన ఉపన్యాసాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము 240 టీఎంసీల నీళ్లు వాడుతున్నాం, అందుకే గోదావరిలో చుక్క నీళ్లు కూడా లేవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బనకచెర్ల కట్టడానికి వీలు లేదు అని చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది చెప్పకపోతే బనకచెర్లకు అనుమతి ఇచ్చినట్టే, తెలంగాణకు ద్రోహం చేసినట్టే. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల నీళ్ళు ఏదో తెస్తా మీకు అని చెప్పేసి మాట్లాడింది. తుంగతుర్తికి మీరు ఇన్ని రోజులు ఎస్ఆర్ఎస్ నుంచి తెస్తున్నాం నీళ్ళు అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది అబద్ధం. 4 సంవత్సరాలు వాడిని మొత్తం కూడా కాళేశ్వరం నీళ్ళు అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి.